వైఎస్ఆర్సీపీ శ్రేణులకి కంటి మీద కునుకు లేకుండా పోతుంది. ఏడాది పాలన అయిపోయింది. ఇంక మనకేంటిలే, ఏదైనా పర్వాలేదు. ఇంకొక 2 సంవత్సరాలు గాని కళ్ళు మూసుకుంటూ ఉంటే ఇంక అరెస్ట్‌లవి ఉండవు. సింపతీలు వస్తాయి కాబట్టి అని చెప్పి చాలా సేఫ్ అనుకున్నారు. కానీ ఆ పరిస్థితి కనిపించట్లేదు. ఏడాది ఇలాగా దాటిందో లేదో అరెస్ట్‌ల పర్వం మొదలైపోయింది. ఎప్పుడెప్పుడా అని తెలుగుదేశం పార్టీ శ్రేణులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న కొడాలి నాని అరెస్ట్. ఇది బిగ్ బ్రేకింగ్. ఇన్నాళ్ళు అసలు కొడాలి నాని ఎక్కడున్నాడు? ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళిపోయాడు? అజ్ఞాతంలో ఉన్నాడు. బైపాస్ సర్జరీ చేయించుకున్నాడు. చాలా క్రిటికల్ ఆపరేషన్ అది. ముంబైలో చేశారని కొంతమంది, ఢిల్లీలో చేశారని కొంతమంది, లేదు లేదు విదేశాల్లో చేయించుకున్నారని కొంతమంది, దుబాయ్ వెళ్ళారని కొంతమంది, లేదా హైదరాబాద్లో ఉన్నారని కొంతమంది. ఆ బైపాస్ సర్జరీ సక్సెస్ అయిపోయింది, ఆయన ఇప్పుడు బాగున్నారు, చక్కగా ఉన్నారు, ఆయన హైదరాబాద్లోనే ఉంటున్నారని కొంతమంది అంటారు. లేదు హైదరాబాద్లో లేరు, వేరే ప్రాంతంలో ఉన్నారు, ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడు, ఆరోగ్యం సరిగ్గా బాగాలేదని చెప్పి కొంతమంది మాట్లాడే పరిస్థితి. మొన్న చూస్తే గచ్చిబౌలిలో ఏదో ఒక ఫంక్షన్లో ఇదిగో కొడాలి నాని అంటూ ఒక వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయిపోయింది. కానీ ఆయన ఎక్కడ కనిపించలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆయన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వైఎస్ఆర్‌సీ శ్రేణులు ఎవరు కూడా దాని మీద మాట్లాడలేదు. ఒక పక్క వంశీ అక్కడ ఉన్నారు. మన ఆయన దోస్తు మేరా దోస్త్ అన్నట్లుగా చాలా దగ్గర సంబంధాలు ఉన్న వ్యక్తి కొడాలి నాని. ఒక పక్క ఈయన హాస్పిటల్‌లో, ఒక పక్క ఆయన జైలు గోడలో. మరి ఈ నేపథ్యంలో కొడాలి నానిని కూడా అక్కడ పంపించేస్తే భలే ఉన్ను, ఇద్దరికి ఏదో కాలక్షేపం అవుతుందని చెప్పి సెటైరికల్‌గా పెద్ద ఎత్తున ట్రోల్స్. ఎవరిని కూడా అన్యాయంగా అరెస్ట్ చేయకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. కానీ గతంలో జరిగిన అంశాలన్నీ కూడా ఒక్కసారిగా రివైండ్ చేసుకుంటే అలాంటి వాళ్ళని ఏం చేసినా తప్పు లేదు అన్నది ఒక వర్గం మాట్లాడేది. ఎందుకంటే ఆళ్ళు మాట్లాడిన మాటలు మామూలుగా మాట్లాడలేదు కదా! చాలా దారుణంగా మాట్లాడారు. చాలా నీచంగా మాట్లాడారు. అసలు సభ్య సమాజం తలదించుకునే విధంగా అతి జిగుప్సాకరంగా మాట్లాడిన మాటలు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఇంకా వంశీ అయితే డైరెక్ట్‌గా భువనేశ్వరి గారిని, ఇంట్లో మహిళలను కూడా బయటికి రోడ్డుకి ఈడ్చి నీచంగా, అతి చండాలంగా, అతి దుర్మార్గంగా, అతి దారుణంగా, అతి జిగుప్సాకరంగా మాట్లాడిన పరిస్థితి. ఎందుకు ఆ పరిస్థితి? ఎందుకు మాట్లాడాలి? అంటే అధికారం ఉంటే మనం ఏం చేసినా పర్లేదు, ఏం మాట్లాడినా పర్లేదు. అధికారం శాశ్వతం అనుకోవడం రాజకీయ నాయకులకి ఒక చెంపపెట్టు కావాల్సిన అవసరం ఉంది. ఏ రాజకీయ నాయకుడికైనా సరే ఏది శాశ్వతం కాదు. మనిషి జీవితమే శాశ్వతం కాదండి. క్షణికంగా ఉన్న 5 సంవత్సరాల పదవి శాశ్వతం అనుకోండి. విర్రవీగడం ఏంటి? కళ్ళు నెత్తి మీద పెట్టుకొని మాట్లాడడం ఏంటి? ఇష్టం వచ్చినట్లుగా బూతులు మాట్లాడడం ఏంటి? బండ బూతులు. మామూలు బూతులు అవి. ఎంత చండాలంగా మాట్లాడేవారు, ఎంత దరిద్రంగా మాట్లాడేవారు. అసలు వినడానికి భయంకరంగా ఉండేవి. చెవుల నుంచి రక్తం వచ్చేసేది. నోరు ఇప్పితే చండాలం. మామూలు చండాలం మాటలు కాదవి. సరే, చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడినవి, లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన మాట్లాడేది, పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఇష్యూ వస్తే అతను మాట్లాడేది. ఎందుకు ఆ మాటలు? ఏం తెచ్చింది ఇప్పుడు? బిక్కుమంటూ బతకాల్సిన అవసరం వచ్చింది. కోల్కత్తాలో పట్టుకున్నారట ఎయిర్పోర్ట్లోని. కోల్కత్తా నుంచి కొలంబోకు ప్లాన్ చేసుకున్నారట. మరి కొలంబో నుంచి ఏ దేశానికి ప్లాన్ చేసుకున్నారో జరుగుతున్న ప్రచారం. ఎవరు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీరు వదిలిపెట్టారా? ఆళ్ళు వదిలిపెట్టడానికి అని వాళ్ళు వర్గీయులు మాట్లాడతారు. అప్పుడు వైసీపీ వాళ్ళు చేయలేదా? ఇప్పుడు మీరు చేయకపోతే ఎలాగని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రెజర్ తీసుకొస్తున్నారు, లోకేష్‌కి ప్రెజర్ తీసుకొస్తున్నారు, పవన్ కళ్యాణ్‌కి ప్రెజర్ తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఆళ్ళు పడ్డ కష్టాలు అలాంటివి, వాళ్ళ పెద్ద ఇబ్బందులు అలాంటివి. ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోయి మాట్లాడిన మాటలు. జైల్లో ఉంటే అంత పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, సరే మీకు సింపతి లేదో, లేకపోతే ఇంకోటి లేదు, వయసు కన్నా గౌరవం ఇవ్వాలి కదా! అదే కాంపౌండ్ నుంచి కదా మీరు ఎదిగింది. అదే పార్టీలో కదా మీకు ఒక రికగ్నైజేషన్ వచ్చింది. దాన్ని కూడా మర్చిపోయి, మన రూట్స్ ఎప్పుడు కూడా మర్చిపోతే ఇంక అంతకంటే దరిద్రం మరొకటి ఉండదు, అంతకంటే నీచం మరొకటి ఉండదు. మనం ఎలాగొచ్చాము, ఎలా బ్రతికాము, ఏ రకంగా ముందుకు సాగాం, ఏ రకంగా సక్సెస్ అయ్యాం, ఇవన్నీ కూడా నెమరు వేసుకోవాలి కదా! అవేమీ లేకుండా నాకు నచ్చినట్టుగా నేను మాట్లాడతాను, నాకు నచ్చినట్లుగా నేను చేస్తాను అంటే ఎంతకాలం సాగుతుంది? ఎంతో కాలం సాగే పరిస్థితి ఉండదు. కొన్ని రోజులు అవి ఉండొచ్చు కాక, సంవత్సరం అయ్యి ఉండొచ్చు కాక, కానీ ఇప్పుడు వదిలే పరిస్థితి లేదు. కానీ ఎంతో కొంత వాళ్ళకి జాలి, దయ ఉంది కాబట్టి ఇన్ని రోజులు ఊరుకున్నారు. సరే, బైపాస్ సర్జరీ చేయించుకున్నాడు, ఆరోగ్యం సరిగ్గా బాలేదు. ప్రతి ఒక్కరు కూడా ఎవరి ప్రాణాలు పోవాలని ఎవరో కోరుకోకూడదు. సో ఇలాంటి క్లిష్ట సమయంలో తనెందుకు ఇబ్బంది పెట్టమని ఇన్ని రోజులు ఓపిక పెట్టారాడ. ఎప్పుడైతే గచ్చిబౌలిలో ఈయన కనిపించాడో ఈయన రూట్ మ్యాప్ అంతా కూడా అర్థమైపోయింది. ఇక్కడి నుంచి ఆయన ఏదో కలకత్తాకి ఏ రకంగా వెళ్ళాడు, ఎయిర్పోర్ట్‌లో విమానంలో మాత్రం కలకత్తా వెళ్ళినట్టుగా ఎటువంటి నిర్ధారణ అవ్వలేదట. మరి బై రోడ్ ఏమన్నా వెళ్ళిపోయాడా? బై రోడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. చాలా రూట్స్ ఉంటాయి కాబట్టి. కొలంబో వెళ్ళిపోయి అక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్ళిపోయే ప్లాన్ చేసుకున్నారు అన్నది. ఇప్పటికే లుకౌట్ నోటీసులు ఇచ్చాయి కాబట్టి కోల్కత్తాలో కొడాలి నానిని బిగించేశారట. అక్కడి నుంచి మంగళగిరి తీసుకొస్తారు. సేమ్ వీళ్ళది ఎలా జరిగిందో విజయవాడ,
ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఆ రకంగా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నారని విపరీతంగా సోషల్ మీడియా షేక్ అవుతుంది. కొడాలి నాని అరెస్ట్, కొడాలి నాని అరెస్ట్, కొడాలి నాని అరెస్ట్. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున వైరల్ అవ్వాల్సి వచ్చిందండి? ఒక మాజీ మంత్రో లేకపోతే మాజీ ఎమ్మెల్యేనో అని వాళ్ళు చేసిన మాటలు, వీళ్ళు పడ్డ మాటలు ఎవ్వరు కూడా మర్చిపోలేనటువంటి మాటలు. చాలామంది చాలా రకాలుగా అరెస్టులు అవుతారు. ఎందుకు అందరి పేర్లు రావు? ఒక వల్లభనేని వంశీ, ఒక కొడాలి నాని, ఒక పేరు నాని, ఒక రోజా, వీళ్ళ మాటలు ఎందుకు ఎక్కువ వినిపిస్తున్నాయి? ఒక చెవిరెడ్డో లేకపోతే ఇంకొకరోని. ఎందుకంటే వీళ్ళు గతంలో చేసిన తప్పులు, గతంలో మాట్లాడిన మాటలు వాళ్ళకి తప్పు కాకపోవచ్చు కాక సమాజం అంతా కూడా చీకొట్టింది కదా. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న సమయంలో వేడి నీళ్ళు కావాలట. ఏంటి జైల్లో వేడి నీళ్ళు ఇస్తారా? ఇప్పుడు నేను అరెస్ట్ అయినా ఇంతే అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. ఆ బయటలు కూడా మీకు నేను వినిపిస్తాను. ఆయన ఇప్పుడు నేను అరెస్ట్ అయినా సరే నేను కోర్టు ద్వారా నాకు ఒంట్లో బాగలేదు. ఇప్పుడు కొడాలి నాని అరెస్ట్ అయితే ఆయన జైలుకి వెళితే ఎలా ఉంటుంది అన్నది ముందే మాట్లాడిన కొడాలి నాని. అది ఎక్స్క్లూజివ్ వాయిస్, అది చాలా వైరల్ అయిన వాయిస్. అది ఆయన ఏం మాట్లాడుకున్నాడో, నేను జైలుకి వెళ్తే అని ఆయనకి ముందే తెలిసినట్టున్నది. ఇది అరెస్ట్ ఎప్పటికైనా నేను అవుతాను, పైకి ఎంత మాట్లాడుతున్నా సరే ఇన్నర్ ఒకటి ఉంటుంది కదా, ఇన్సైడ్ ఒకటి ఉంటుంది, అది ఎప్పుడు కూడా హెచ్చరిస్తుంటుంది. ఈ భయం ముందే ఉన్నట్టున్నది కొడాలి నానికి. ఆయన మొత్తం ఓపెన్ అయిపోయాడు. నేను అరెస్ట్ అయితే నేను ఏం అడగాలి, నేను ఒక ఎక్స్ ఎమ్మెల్యేని కాబట్టి, లేకపోతే ఒక ఎమ్మెల్యే స్థాయి కాబట్టి నాకు ఇవే ఇస్తారు, నాకు ఆరోగ్యం కాకపోతే కొన్ని ఫెసిలిటీస్ ఇస్తారు, ఇవన్నీ చెప్పాడు ఆయన. ఇప్పుడు అదే ఆయన అనుభవించబోతున్నాడు. కర్మ రిపీట్. మనం ఏం మాట్లాడుతున్నామో ఏం చేస్తున్నామో 6th సెన్స్ చెప్తుంటుందట, అది ముందే చెప్తుంటుందట. అది ఆ సందర్భం అయితే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాడు, కానీ ఈయన గురించి కూడా ఈయన చెప్పుకున్నాడు. నాకు ఆరోగ్యం బాగోపోతున్నాను. అప్పుడు ఆరోగ్యం బాగానే ఉంది కదా, మరి ఎందుకు ఆ మాట వచ్చింది? అదే జరిగింది. నేను జైలుకి వెళ్తే ఎందుకు వచ్చింది? ఇదిగో ఇప్పుడు జైలుకి వస్తున్నారట. చూడండి విధి ఎలా వక్రిస్తుంటుందో, మనిషిని ఎలాగ తనకి చెప్పించుతూ ఉంటుందో బయటికి. ఆయన మాట్లాడండి. వేడి నీళ్ళు అడిగారట భువనేశ్వర్ గారు. ఆయనకి కొన్ని సమస్యలు ఉంటాయి కదా, పెద్ద వయసులో ఉన్నవాడు. ఆ వేడి నీళ్ళు ఇస్తారా? దోమలు కొడుతున్నాయట్రా. దోమలు కొడిపోతే రంభ ఊరస్ వచ్చి ఆయనకి కళ్ళొక తట్టి లేపుతారా? లేదా అలొచ్చి కొడతారా? ఏంటండి ఆ భాష? ఎటు తీసుకువెళ్తున్నాం? ఆ బయట వినండి. ఆయన ఏం కావాలనుకున్నాడో, ఏం చెప్పాడో, చంద్రబాబు నాయుడు గురించి ఏం చెప్పాడో, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడారో, లోకేష్ గారికి ఏం మాట్లాడారో కళ్ళ ముందు కనిపిస్తున్నది కదా. ప్లే చూడండి ఒకసారి. రాత్రి టీవీలో చెప్పగానే పొద్దున్న వేసి వాళ్ళు రాసి కోర్టులు వేసారు. మేము మొత్తం 2000 పేజీలు రాసేసి చంద్రబాబు రాత్రి, నేను లోకేష్ బాబు చెప్పాడు కదా నేను పొద్దున్నే పాదయాత్ర చేస్తానంటే రాత్రి తెల్లారులు కూర్చొని ఒక 2000 పేజీలు వీడి కోసం రాసేసి, వీడి పేరు చిత్తుకాయితం మీద కూడా రాయం మేము. మా ముఖ్యమంత్రి కానీ మేము కానీ లోకేష్ అనేవాడి పేరు చిత్తు కాగితం మీద కూడా రాయం. ఆడు పెద్ద పెద్ద బుక్కులు పెట్టుకుని ఎర్ర బుక్కులు మా పేర్లు రాసుకుంటాడు. ఆడి పేరు మా ముఖ్యమంత్రి కానీ మేము కానీ చిత్తు కాగితం మీద కూడా ఆడి పేరు రాయం. ఆడు అసలు మామూలుగా వాళ్ళ నాన్న అరచేయి కానీ ఆయన చూస్తే ఎట ఉన్నాడు చూసారా మీరు? తిరణాలకు తీసుకెళ్తే అమ్మ బాబాయ్ 7-8 ఏళ్ళ పిల్లలు తప్పిపోతే ఎట ఉంటారు? వీడు తిరణాల్లో తప్పిపోయిన పిల్లలాగా వీడు బెత్తరు చూపి టిట్టి చూస్తున్నాడు. ఆయన ఎవరు వెళ్ళాడు పెద్ద స్టారు, వెళ్తే అన్నయ్య అని చెప్పి ఈ పక్కన, మామయ్య ఈ పక్కన. ఏంది కర్మ? ఆడంట బుక్కుల మీద రాస్తాడంట, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేస్తాడంట, లేపేస్తాడంట. ఒక్కొక్కడికి పెద్ద పెద్ద నామినేటెడ్ పదవులు ఇస్తున్నాడు తెలుగుదేశం వాళ్ళకి. ఎక్కువ కేసుల్లో ఉన్న వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇస్తున్నాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు బాగానే చూశాడు, ఆయన కుటుంబ సభ్యులు బాగానే చూశారు. మరి ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఎక్కువ కేసులు పెడుతున్నారు మా ఆయన మీద, ఎక్కువ కేసులు పెడుతున్నారు మా నాన్న మీద. నీకు వద్ద పెద్ద పదవి, ఇప్పుడేం వదిలేయాలంట. ఏమండి అసలు ఎంత అడ్డుకోవాలంటే ప్రతి కోర్టుకి జ్యుడిషియల్ కస్టడీలో ఉంటారు. రిమైండ్కి అయితే ఏంటంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉంటాం. జ్యుడిషియల్ కస్టడీలో నన్ను తీసుకెళ్ళినా, నిన్ను తీసుకెళ్ళినా, ఎవరిని తీసుకెళ్ళినా సేమ్ ఉంటుంది. లేదు నాకు ఆరోగ్య పరిస్థితి బాగా, లేకపోతే నాకేదో నేను ఎమ్మెల్యేని, లేకపోతే నేను చిన్నప్పటి నుంచి ఏదో పలానా క్లైమేట్లో ఉన్నా నేను కోర్టులో పిటిషన్ వేసుకుంటే నాకు లేకపోతే అల్సర్ ఉంది, నేను ఆ ఫుడ్ తినలేనంటే, సరేరా బాబు ఆడికి ఏదో ఫుడ్ అని తీసుకెళ్ళండి. ఆడు ఒంగోలేడంటే, కూర్చోలేడంటే, ఆడికి ఒక బల్లైంది తింటాకి, ఆడి కింద పడుకోలేని అంటున్నాడు, ఆడికి నడుము పని చేయట్లేదు, బెడ్ వేయండి అని చెబుతారు. అవి కోర్టు ఏదైతే ఇస్తుందో అయ్యే వేస్తారు ఎక్స్ట్రా. ఆవిడ నిన్న భువనేశ్వర్ గారు ఏం చెప్తారు? మొన్నేమో మా బాబు గారికి వేడి నీళ్ళు ఇవ్వట్లేదు. వేడి నీళ్ళు కోర్టు ఇమ్మంటే ఇస్తారు. అక్కడ ఫ్రిడ్జ్, ఏసీ, దోమలు కొడుతున్నాయి. దోమలు కొట్టక లేకపోతే రంభా ఊరసి వచ్చి కన్ను కొడతారేంటి దీనికి? ఇది ఆయన తంతు. ఎవరని ఈ రకంగా మాట్లాడతారా? అంత అవసరం ఉందా?
అంత పర్సనల్ టార్గెట్ చేసి మనిషిని అంత వయసున్న వ్యక్తిని కూడా సుదీర్ఘంగా రికార్డు స్థాయిలో ముఖ్యమంత్రిగా ఏలిన వ్యక్తి అతను. సరే మంచా చెడ్డ పాలన ఎలా చేశారా ఎలా చేయలేదు తర్వాత అంశాలు అవన్నీ కూడా. ఒక సీనియరే కదా, ఓ సీనియర్ పొలిటీషియన్ కదా, అదే కాంపౌండ్ నుంచి మీరు వచ్చారు కదా, కొద్దిగా దాని మీదన్నా ఆలోచన ఉండాలి కదా. అయ్యో విభేదాలు వచ్చినాయి కూడా మీకు అసలు మాట్లాడి మానేయండి, ఎవరు కాదంట దాన్ని. మీకు విభేదాలు వచ్చినాయి, మీకు నచ్చడం లేదు, మీకు మాటలు ఇష్టం లేదు, మాట్లాడొద్దు. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, కానీ కక్షలు కార్పణ్యాలు వద్దు, మంచిగా పొండి. నాకు నోటికి ఏది వస్తే అది నేను మాట్లాడతాను అంటే ఎల్లకాలం మన నోరు చెల్లదు.